రాసుకొచ్చుంటే ఒక్కసారి ఇందాం. ఒరే ఓ అమ్మా మనదే వచ్చిందిగా కథ. ఆహా పెద్ద మీద ఉంది. నేను వ్యవహారం అది డీకేఆర్ నామా నిన్న పోయినా కింద మీద పడి చిన్నగా బీజేపీ భవన్లో అడుగు పెడితే హర్నామా కనపడ్డది. ఏందమ్మా అసలు ఏదో కల్వకుంట్ల ఇంట్లో ఏందా పంచాయతీ సలకుండా కేసీరావయ్య ఇంట్లో పంచాయతీ నిజమేనా లేకపోతే ఉత్త డ్రామా నమ్ము. తండ్రి బిడ్డ కలిసి ఏమైనా డ్రామా ఆడుతురా లేకపోతే నిజంగానే పంచాయతీ పెట్టుకుంటురా అర్నాక అని పుసుక్కుని అడిగితే వామ్మో ఆమె కుండ బద్దలు కొట్టిందుల్లా ఏమన్నదో ఎరికేనా. ఇక నేను చెప్పుడేంది ఆమెతోనే వినిపిస్తా. ఆయన నోట్లోకి వెళ్ళి ఒక్కసారి పోదాము ఎటో పాయే. ఇగో వచ్చింది. పక్క చెప్తుండు మరి ఇన్ని కోట్లు పెట్టి ఇన్ని లక్షల ఇండ్లు ఎట్లా కడతాడు కేంద్ర ప్రభుత్వం. ఇక కడకు మాట్లాడింది, లాస్ట్కు మాట్లాడింది. పని చేస్తారు ఇలా కొట్లాడేది ఎవరు లేరు. ప్రతి ఏదైనా కానీ ఒక పోస్ట్ కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కావాలని మాట్లాడతలేడు. అవుతాడా ప్రధానమంత్రి? రాజకీయాల్లో మాట్లాడే మందికి వచ్చింది ఎంతమందికి ఇచ్చిరు అనేది ఇచ్చినాడు వచ్చినాడే లెక్క. ఇప్పుడు ఎవరిని నమ్మేటట్టు లేదు ఈ పరిస్థితి. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎవరు నమ్ముతలేరు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తుండంటే ఏదైతే మిగతా పనులని దేశం యొక్క భద్రత కోసం ఖర్చు పెడతారు. దేశంలో సైనికులు మన బాధ్యత కాదా? దేశం కాదు. ఈ బీఆర్ఎస్ బీజేపీలో విలీనంగా కవితమ్మ అయ్యతో పంచాయతీ పెట్టుకుంది. బాయికాడ అయ్యేడుస్తుండు, ఇక్కడ రోడ్ల మీద ఆవేడుస్తుంది. ఈ పంచాయతీ సదకుండా కలిసిదా రేపు మరి బీఆర్ఎస్ బీజేపీ? అటువంటి సమస్యనే ఉండదు, ప్రశ్నే ఉండదు. ఇదంతా వాళ్ళ కుటుంబంలో పంచాయతీ. ఆ కుటుంబంలో పంచాయతీ గురించి మేము ఎందుకు మాట్లాడాలి చెప్పు? ఇది పంచాయతీ సదకుండా ఈ పంచాయతీ మూతమవుతుంది. ఇది నిజంగా పంచాయతీ అంటావా లేకపోతే డ్రామా అంటావా? పంచాయతీ డ్రామా రూపంగా నడిపిస్తున్నారు. అమ్మని సామిరంగా అర్నాక బాబు వేల్చింది. కుటుంబ పంచాయతీని డ్రామా రూపంలో తెలంగాణ జనాలలో ఇక అదేందో సానుభూతి పెంచుకుందామన్న ఆలోచన మీద అగో అర్నాక అయితే చెప్పింది. అది నేనంటున్న మాట కాదు. కుటుంబ పంచాయతీని డ్రామాగా నడిపిస్తున్న కథ మాత్రం ఈ రకంగా బయట వేసింది అర్నాక. ఇక పోతున్నా పోతుంది. అక్క కోసం 100 మంది ఎదురు చూస్తారు. ఇక చూస్తూనే ఉండరు మీరు. కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత. ఇగో ఇది కథ చూసిన. ఓ అమ్మా నేను ఏదో అనుకున్నా. ఇది నిజంగానే కల్వకుంట్ల కుటుంబంలో పంచాయతీ అవుతుందేమో. నేనే కాదు నా సొంటోళ్ళు తెలంగాణలో చాలా మంది అనుకుంటున్నారు. ఓ నీ పాడ ఎంత కాడికి వచ్చే కథ. పాపం ఎర్రవెల్లి బాయికాడ కేసీరావయ్య కంటికి పుట్టాడు, కాకి శోకం తీస్తుండు. బిడ్డ పంచాయతీ పెట్టుకొని అలిగింది, ఫోన్ చేసినా లేస్తలేదాట. ఎవరినైనా మధ్యవర్తిలో పంపించి అయ్యో బిడ్డ రా మీ అయ్యో ఏడుస్తుండు అని రమ్మన్నా వస్తలేదాట. ఇగో గిట్ల కథ నడిపిస్తుండ్రు. ఇదంతా ఉత్తుత్త పంచాదే డ్రామా. ఇదంతా కల్వకుంట్ల వారి డ్రామా అనే కాడికి ఇప్పుడు తెలంగాణ జనాలకు అర్థమయ్యేటట్టుగా ఇగో తెలంగాణ జేజమ్మ డీకే అరుణమ్మ ఈ రకంగా ఆంబయం వెళ్ళబోసిందుల్లా. మొత్తానికి కల్వకుంట్ల కుటుంబంలో పంచాది ఉత్తుత పంచాది. రేపు ఎలక్షన్లలో సానుభూతి పెంచుకోవడానికి మాత్రమే అయ్యో కేసీరావును ఒంటరి చేసిర్రా, కేసీరావు ఒంటరి పక్ష అయిందా? ఆకాశములో పయనించే పక్షినైతిని, భూలోకములో చిగురించని మొక్కనైతిని, నీరు లేని ఏరునైతిని, పేరు లేని ఊరునైతిని, నీడలేని జాడనైతిని, గోడలేని మేడనైతిని, రారా రారా ఓ తెలంగాణ ప్రజలారా, ఎంత కాడికొచ్చే నా పరిస్థితి, ఎంత కాడికొచ్చే నా పరిస్థితి, కుటుంబ